ఏటీఎం నుంచి యూపీఐ ద్వారా క్యాష్ విత్డ్రాల్ చేస్తున్నారా? అయితే ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం రూల్స్ మారుతున్నాయి. నిజమా లేక ఫేక్ న్యూసా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్లో యూపీఐ, ఏటీఎం, క్యాష్ లిమిట్స్, ఛార్జీల గురించి పెద్ద మార్పులు ఉన్నాయంటున్నారు. మొదటిగా యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే సదుపాయం ఇప్పటికీ ఉంది. కానీ కొత్తగా కొన్ని బ్యాంకులు ఈ ట్రాన్సాక్షన్ని కూడా ఉచిత ఏటీఎం లిమిట్లలోనే లెక్కించబోతున్నాయి. అంటే మీ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పూర్తయితే ప్రతి విత్డ్రాల్ వెనక ₹23 ఛార్జ్ చేస్తారు. ఇదే కాకుండా 23తో పాటు అదనంగా ట్యాక్స్ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇంకా కొన్ని బ్యాంకులు డైలీ ఏటీఎం లిమిట్ని 1 లక్ష నుంచి 50,000కి తగ్గించేస్తున్నారు. అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ తగ్గించడానికి ఓటీపీతో పాటు పిన్ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా అవసరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే గమనించండి, ఇవన్నీ బ్యాంకులకు ఒకేసారి వర్తించవు. ప్రతి బ్యాంక్ తమ రూల్స్ని వేరువేరుగా అమలు చేస్తుంది. కాబట్టి అధికారిక సమాచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ కానీ లేదా మీ బ్యాంక్ వెబ్సైట్ కానీ చెక్ చేయండి.